హే గాయ్స్, వెల్కమ్ టు నేహా narratives. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఫెస్టివల్ వ్లాగ్. ఈరోజు ఉగాది కాబట్టి జస్ట్ నేను ఇలా చేస్తాను, ఏం చేస్తాను, ఒక క్విక్ గ్లిమ్స్ ఇద్దామని చెప్పి నేను జస్ట్ ర్యాండమ్గా వీడియో స్టార్ట్ చేశాను. సో నేను మొన్న షార్ట్స్లో చూపించాను కదా ఏ డ్రెస్ పర్చేస్ చేశాను అని. సో దిస్ ఇస్ ద డ్రెస్. సో ఇది నాకు 3000 అలా పడింది. ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. లైక్ ఈ దుపట్టా కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నేను జస్ట్ సింపుల్గా ఎలా రెడీ అవుతుందని చూపిస్తాను. ఇది సమ్మర్ కాబట్టి మనం మేకప్ హెవీగా వేసుకుంటే అసలు బయటికి కూడా వెళ్ళలేము, లైక్ టూ మచ్ స్వెట్ కదా. సో జస్ట్ ఒక 2 to 3 స్టెప్స్ బేసిక్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అండ్ మోస్ట్లీ సమ్మర్స్లో నేను ఫాలో అవుతున్న, ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తే ఏదైనా ఫంక్షన్స్ ఆర్ ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రమే వేసుకుంటున్నాను. నేను సమ్మర్స్లో నాది టూ మచ్ ఆఫ్ ఆయిలీ స్కిన్ కాబట్టి నేను మోస్ట్లీ మేకప్ అయితే ప్రిఫర్ చేయను. బట్ జస్ట్ మీకు ఒక 2 to 3 స్టెప్స్లో సింపుల్ది చూపిస్తాను నౌ. సో నేను ఇప్పుడైతే మాయిశ్చరైజర్ స్కిప్ చేస్తున్నాను ఫర్ నౌ. సో నేనైతే ఇప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకుంటా. రీసెంట్గా చూపించినట్టు నేను ఈ లైట్ వెయిట్ డాట్ అండ్కి ఇది యూజ్ చేస్తున్నాను. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఈ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ పెట్టుకోగానే జస్ట్ నాకు 2 to 3 స్పాట్స్లో నేను కన్సీల్ చేస్తున్నాను. సో నేనైతే ఇప్పుడు ఫేసెస్ కెనడా యూజ్ చేస్తున్నాను. ఇది ఏది స్పాన్సర్ కాదు, జస్ట్ నాకు ర్యాండమ్గా నచ్చింది, నేను తీసుకున్నాను. సో మీకు రివ్యూ కావాలంటే చెప్పండి, డెఫినెట్గా చేస్తాను. సో నేను మెయిన్గా ఓన్లీ జస్ట్ ఇక్కడ అప్లై చేసుకుంటాను అండ్ నోస్ పార్ట్లో అప్లై చేసుకుంటాను, దట్స్ ఇట్. నేను అండర్ ఐజ్ అయితే రెగ్యులర్ బేసిస్లో అస్సలు కవర్ చేయను. ఇట్స్ ఓకే, నాకు ఓకే అనిపిస్తుంది అనమాట. ఉన్నా కూడా లెట్ ఇట్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో జస్ట్ చాలా కొంచెం మినిమల్గా అప్లై చేసుకుంటాను. సో ఇట్లా ట్యాప్ చేసుకుంటూ కొంచెం టైం తీసుకొని బ్లెండ్ చేసుకుంటే ఈజీగా స్మూత్గా ఉంటుంది అనమాట. సో ప్యాక్ది చాలా వీడియోస్లో చూసింటారు ట్రాన్స్లూసెంట్ పౌడర్. మోస్ట్లీ నోస్ దగ్గర నాకు ఇక్కడ స్వెట్ వస్తుంది, సో నేను అక్కడ ఎక్కువ అప్లై చేసుకుంటాను. కే బ్యూటీది బ్లష్ యూజ్ చేస్తున్నాను. సో యాక్చువల్గా నా బ్రష్ దొరకట్లేదు, సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఫౌండేషన్ వన్. సో చాలా లైట్గా వేసుకుంటాను, లైక్ జస్ట్ ఉందా లేదా అన్నట్టు వేసుకుంటాను. కొంచెం ఫెస్టివ్ కాబట్టి దీనికి కొంచెం పింక్ బాగుంటుంది అనిపించింది. లేదు కొంచెం న్యూడ్స్ వెళ్ళాలి అనుకుంటే నా దగ్గర ఒక చాయిస్ ఉంది, నాట్ ఎట్ ఆల్ స్పాన్సర్డ్. సో ఇది జస్ట్ మామాది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ట్యూబ్ని కూడా యూజ్ చేసి చూడండి ఎలా చేశాను. హెయిర్ ఒకటి నేను జస్ట్ క్లచ్ పెట్టేసుకుంటాను అండ్ దాట్స్ ఇట్. సో నా ఫైనల్ లుక్ అయితే ఇది. అండ్ నా డ్రెస్ చూపిస్తా అంటే ఇక్కడ మీరు చూడండి మంచి వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ చిన్న బుటీస్ లాగా వచ్చింది ఆల్ ఓవర్. సో ఇంకా రెడీ అయిపోయిన తర్వాత నేను మామిడికాయ పులిహోర చేద్దామని చెప్పి ఇది మంచిగా తురిమి పెట్టుకున్నాను. సో జస్ట్ ఒక 2 to 3 పీపుల్కి చేస్తున్నాను నేను అంతే. సో మామిడికాయ తురిమి పెట్టుకున్న తర్వాత ఒక 2 మామిడికాయలకి చాలా పుల్లగా ఉన్నాయి, సో దట్ నాకు కొంచెమే పడుతుంది. సో దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకుంటారు. కొందరు ఇందులోనే ఉప్పు యాడ్ చేసేస్తారు, ఆ తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేస్తారు. కానీ నేనైతే ఆయిల్ అయితే ఏం యాడ్ చేయట్లేదు. జస్ట్ మామిడికాయ ఈ తురుము అండ్ ఉప్పు ఒక్కటే యాడ్ చేసుకొని జస్ట్ సైడ్కి పెట్టుకుంటాను. ప్రాపర్గా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. అండ్ పులిహోరకి ఎప్పుడైనా రైస్ చల్లగా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా పోపు వేసుకోవాలి. పులిహోరకి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో నేనైతే పోపు చాలా మినిమల్గా వేసుకుంటాను. జస్ట్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అండ్ కొంచెం పల్లీలు యాడ్ చేసుకుంటాను. నేను కర్రీ లీవ్స్ యాడ్ చేయడం మర్చిపోయాను, మీరు డెఫినెట్గా కరివేపాకు యాడ్ చేసుకోండి. తర్వాత ఇంగువ యాడ్ చేయాలి. ఇందులోకి కొంచెం ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని అవి ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై అయిపోవాలి. ఎందుకంటే మనం అన్నం కలుపుకునేటప్పుడు వాటిని ఇట్లా మంచిగా ఏమంటారు
స్మాష్ చేసి అందులో కలుపుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, మనకి మంచి కలర్ వస్తుంది కాబట్టి. అండ్ ఇదంతా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత లాస్ట్లోకి కొంచెం సాల్ట్ చూసుకోవాలి, అంటే మనం ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత దేవుడికి పెట్టిన తర్వాత తినే ముందు కావాలంటే ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే చూసుకోండి. ఇక్కడ చూస్తున్నాను కదా, నేను ఎండుమిరపకాయలని మంచిగా ఇట్లా స్మాష్ చేసి దానిలోకి మిక్స్ చేస్తున్నాను. సో దట్ మంచి పులుపుకి కొంచెం కారం ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇది ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఆ తర్వాత ఇంకా దేవుని దగ్గర పూజ అంతా అయిపోయింది. నేనైతే వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు అక్కడ, నాకు అంత టైం లేదు. సో ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్ళి గైస్, సో ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ చేసేసి మంచిగా కొంచెంసేపు రిలాక్స్ అయిపోయాము. సో ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాము అని అనుకొని ఇట్లా సింపుల్గా కాటన్ కుర్తీ వేసుకున్నాను, దీనికి కొంచెం మ్యాచింగ్ ఇయర్ రింగ్ పేర్ చేశాను. అయితే ఇక్కడ తులజారాం టెంపుల్ అని ఉంటుంది అల్కాపురి కాలనీలో, సో మాకు దగ్గర అది. అండ్ ఆల్సో చాలా బాగుంటుంది. సో మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో, బట్ ఆల్మోస్ట్ చీకట్ అయిపోతుంది కాబట్టి ఐ డోంట్ నో క్లియర్గా ఉంటుందో లేదో. సో ఐ విల్ ట్రై టు షో యూ. సో ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదాము. మీరు ఇక్కడ మణికొండ ఏరియాలో ఎక్కడున్నా కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఇక్కడ తులజారాం టెంపుల్ అని మీరు జస్ట్ గూగుల్ మ్యాప్స్లో టైప్ చేస్తే వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, డెఫినెట్గా విజిట్ చేయండి. ఎంట్రన్స్లోనే కాలభైరవ టెంపుల్ ఉంటుంది దేవుడిది. అది దర్శనం చేసుకున్న తర్వాత రైట్ సైడ్కి వెళ్తే ఆంజనేయ స్వామి గుడి, ఇంకా ఆంజనేయ స్వామి గుడిలో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అది కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మనకు ఒక పుట్ట కూడా ఉంటుంది అనమాట. యూజువల్గా నావుల చవితి పంచమి అప్పుడు కూడా ఇక్కడికే వెళ్తాము. ఇక్కడ వినాయకుడిది, ఇంకా శివుడి టెంపుల్ ఉంటుంది, శివాలయము, సాయిబాబా టెంపుల్, ఇంకా రాముడి దేవాలయం ఉంటుంది. ఇలా చాలా దేవుళ్ళు అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అన్నమాట. సో చాలా ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో డెఫినెట్గా ఇక్కడ సైడ్ ఒకవేళ వచ్చిన మణికొండ సైడ్ ఇది డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ కొన్నిసార్లు ఏదో సినిమా ఆర్ సీరియల్ షూటింగ్స్ అవుతాయని విన్నాను, బట్ ఐ డోంట్ నో, నేనైతే ఎప్పుడు చూడలేదు. బట్ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మోస్ట్లీ మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ రావడానికి ట్రై చేయండి, మంచిగా టైం కూడా స్పెండ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ పంచాంగం చెప్తారు కదా, సో అలా కొద్దిసేపు కూర్చొని విన్నామన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని చాలా పీస్ఫుల్గా అనిపించింది. అసలు టెంపుల్ యూజువల్గా చాలాసార్లు వెళ్ళాను, కానీ ఫెస్టివల్స్ అప్పుడు వెళ్తే ఆ వైబ్ ఎంత బాగుంటుందో ఈరోజు అర్థమైంది. యూజువల్గా నేను వెళ్ళినప్పుడు తక్కువ మంది ఉంటారు కాబట్టి నార్మల్గా దర్శనం చేసుకొని అలా కొద్దిసేపు కూర్చొని వస్తాను, కానీ ఈరోజు మాత్రం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అలా అందరం కూర్చొని కొద్దిసేపు విన్నాము. అండ్ నాకైతే యాక్చువల్గా ఇక్కడ వీడియో షూట్ చేయడం అంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. నాకు కొత్త కదా ఈ వీడియో, బయటికి వెళ్ళి షూట్ చేయడం అనేది కొంచెం కష్టమే. సో నేను మ్యాక్సిమం ట్రై చేశాను అక్కడక్కడ క్లిప్స్ తీయడానికి. సో ఇంకా బాగోదు కదా అని చెప్పేసి నేను మధ్యలోనే ఇంకా ఆపేశాను. తర్వాత ఇంకా నేను కూడా టైం స్పెండ్ చేయాలి కదా, మొత్తం వీడియోస్ తీసుకుంటూ ఉంటే ఇంకా నేను స్పెండ్ చేయడానికి నాకు కొంచెం పీస్ఫుల్గా అనిపించాలి కదా. సో అలా అని చెప్పి ఇంకా నేను ఇక్కడికే స్టాప్ చేశాను. సో మీరు డెఫినెట్గా ఇక్కడ సైడ్ ఉంటే విజిట్ చేయండి. సో ఇలా నేను నా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాను, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీరు కూడా ఇక్కడ సైడ్ ఉంటే డెఫినెట్గా ఇది విజిట్ చేయండి. అండ్ మీకు ఈ వ్లాగ్స్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో డెఫినెట్గా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నా డ్రెస్ ఎలా ఉంది, ఆ వాయిలెట్ది, అది కూడా డెఫినెట్గా మెన్షన్ చేయండి. అండ్ మీరు ఆ షాప్కి వెళ్తే కలెక్షన్ అయితే డెఫినెట్గా బాగుంటుంది. అండ్ ఆల్సో ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా చాలా ఉంటాయి అన్నమాట, అంటే ఎస్ నుంచి XL, 3XL, 4XL అలా చాలా ఉంటాయంట. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో డెఫినెట్గా మనం కలుసుకుందాము. అప్పటివరకు టేక్ కేర్ అండ్ బాయ్.